ఒక్కసారి ఆలోచించండి మీరు హైదరాబాద్లో ఒక మంచి వుడెన్ స్టడీ టేబుల్ కొనాలంటే మన లోకల్ ఫర్నిచర్ షాప్స్లో మినిమం ఎంత అడుగుతారు? 15,000, 20,000, కొన్ని చోట్ల 30,000 కూడా. కానీ ఐకియాలో అదే క్వాలిటీ టేబుల్ 6,000 రూపాయలకి దొరుకుతుంది. ఎలా పాసిబుల్ అవుతుంది ఇది? వాళ్ళు లాస్లో అమ్ముతున్నారా? లేదా మనం కొనే ఫర్నిచర్లో ఏదైనా తక్కువగా ఉందా? లేదా వాళ్ళు చేస్తున్న ఒక చాలా క్లెవర్ గేమ్ ఉందా? దాని గురించి మనకు తెలీదా? మీరు ఈ వీడియోలో మనం అర్థం చేసుకోబోయేది అదే. ఐకియా అంత చీప్గా ఎలా ఇస్తుందో అది ఒక్క రీజన్ కాదు. వాళ్ళు బిల్డ్ చేసిన ఒక కంప్లీట్ సిస్టమ్ ఉంది. దాని వెనక ఒక 5 ఏళ్ల పిల్లాడి స్టోరీ ఉంది. ఒక ట్యాక్స్ ట్రిక్ ఉంది. దాని గురించి యూరోపియన్ గవర్నమెంట్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేశాయి. మరియు మన హైదరాబాద్లో ఫ్లాట్ కొన్న వాళ్ళకి, ఇంటీరియర్ చేయబోయే వాళ్ళకి ఐకియా వర్త్ ఇట్నా లేదా అన్న రియల్ ఆన్సర్ కూడా ఈ వీడియోలో చెప్తాం. మీరు ఫుల్ వీడియో చూడండి, మీ గ్యారంటీగా ఏదో ఒక్క విషయం తెలుసుకుని వెళ్తారు. 1926 సంవత్సరం స్వీడన్లో ఒక చాలా చిన్న విలేజ్ స్మాలాండ్. ఇది ఒక అందమైన చోటు, చుట్టూ ఫారెస్ట్, లేక్స్. కానీ ఇక్కడ జీవితం చాలా కష్టంగా ఉండేది. చలి చాలా ఎక్కువ, సాయిల్ ఫర్టైల్ కాదు, ఫార్మింగ్ కష్టం. ఇక్కడ ప్రజలకి ఒక ఫిలాసఫీ అలవాటైంది. ఉన్నదాంట్లో మ్యాక్సిమం చేయి, ఒక్క పైసా కూడా వృధా చేయకు. ఈ విలేజ్లోనే పుట్టాడు ఇంగ్వార్ క్యాంప్రాడ్. కానీ ఇంగ్వార్కి పుట్టుకతోనే ఒక పెయిన్ఫుల్ ఫ్యామిలీ హిస్టరీ వచ్చింది. అతని తాత అకిమ్ క్యాంప్రాడ్ ఎలిమ్తారీడ్ అనే ఒక పెద్ద ఫామ్ కొన్నాడు, 449 ఏకర్స్ ల్యాండ్. కానీ ఫైనాన్సెస్ పాడైపోయాయి, డెప్ట్ తీర్చలేకపోయాడు. చివరికి తన ప్రాణమే తీసుకున్నాడు. వెనక మిగిలింది ఫామ్, డెప్ట్స్ మరియు ఒక అమ్మమ్మ, ఫ్రాన్సిస్కా. ఆ అమ్మమ్మ చాలా స్ట్రాంగ్ ఉమెన్. ఫామ్ని సేవ్ చేయాలని రోజూ పనిచేసింది. ఒక్క పైసా కూడా వృధా చేయలేదు. ఆమె స్పిరిట్ అదే, సర్వైవ్ చెయ్యి, ఎంత కష్టమైనా సరెండర్ చేయకు. ఈ స్పిరిట్ చిన్నప్పటి నుండే ఇంగ్వార్లో నిండిపోయింది. వయసు 5 సంవత్సరాలు. ఇంగ్వార్ తన బైసికల్ తీసుకుని దగ్గర్లో ఉన్న సిటీకి వెళ్లేవాడు. అక్కడ బల్క్లో మ్యాచ్ బాక్సెస్ కొనేవాడు చీప్గా. వచ్చి నేబర్స్కి సింగిల్ బాక్సెస్గా సెల్ చేసేవాడు, కొంచెం ప్రాఫిట్తో. అర్థమైందా ఏం చేశాడో? పట్టుకుని ఒక సిటీకి వెళ్ళి హోల్సేల్ ప్రైస్లో కొని రీటైల్గా అమ్మాడు. 5 ఏళ్ల పిల్లాడికి బిజినెస్ మోడల్ తెలుసు. తర్వాత క్రిస్మస్ కార్డ్స్ అమ్మాడు, గార్డెన్ సీడ్స్ అమ్మాడు, ఫిష్ అమ్మాడు. ఏది అమ్మవచ్చో అది అమ్మాడు. స్కూల్లో చేరాక క్లాస్మేట్స్కే ప్రోడక్ట్ సెల్ చేసేవాడు. టీచర్ అడగలేదు, పేరెంట్స్ అడగలేదు. అది అతని నేచర్. ఇంగ్వార్కి ఒక ప్రాబ్లం ఉండేది, డిస్లెక్సియా. అవును, రీడింగ్ రైటింగ్ చేయడం చాలా కష్టంగా ఉండేది అతనికి. నంబర్స్ తప్పులవుతాయి, లెటర్స్ మారిపోతాయి. స్కూల్లో చాలా స్ట్రగుల్ చేశాడు. కానీ అతను గివప్ చేయలేదు, చాలా కష్టపడ్డాడు. స్కూల్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యాడు. అతని ఫాదర్ ఆ అచీవ్మెంట్కి రివార్డ్గా ఒక చిన్న అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చాడు. ఆ మనీతో ఇంగ్వార్ చేసిందేమిటంటే వెకేషన్కి వెళ్ళలేదు, క్లోత్స్ కొనలేదు, ఒక కంపెనీ రిజిస్టర్ చేశాడు. వయసు అప్పుడు 17 సంవత్సరాలు. జూలై 28, 1943. ఆ రోజు అఫీషియల్లీ రిజిస్టర్ అయింది ఐకియా. ఐ ఇంగ్వర్, కే క్యాంప్రాడ్, ఈ ఎల్మ్తరీద్. అదే ఫామ్ అతని తాత కోసం డెట్స్తో మునిగిపోయిన చోటు. ఏ అగ్గున్నరిద్. మొదట ఐకియా అమ్మింది ఏమిటంటే పెన్స్, వాలెట్స్, వాచెస్, నైలాన్ స్టాకింగ్స్. టెలిఫోన్లో ఆర్డర్స్ తీసుకుని మిల్క్ కార్ట్లో గుడ్స్ పంపేవాడు. లిటరల్లీ పాల బండి మీద బిజినెస్ నడిపేవాడు. కానీ ఫర్నిచర్ అది 1948లో వచ్చింది. ఐకియా ఫర్నిచర్ మొదలుపెట్టినప్పుడు ఇంగ్వర్ ఒక ఇంపార్టెంట్ ఆబ్జర్వేషన్ చేశాడు. అతను ఒక హోల్సేలర్ దగ్గర పెన్సిల్ కొన్నాడు, ½ అంటే చాలా చవకగా. కానీ షాప్లో అదే పెన్సిల్ 10 అమ్ముతున్నారు, 20 రెట్లు ఎక్కువ. ఫ్యాక్టరీ నుండి కస్టమర్ దాకా వచ్చేసరికి ప్రైస్ ఇంత ఎందుకు పెరుగుతోంది? ఈ క్వశ్చన్ అతన్ని ఒబ్సెస్ చేసింది. దానికి ఆన్సర్ వెతకటమే ఐకియా అయింది. కానీ ఐకియా చీప్గా ఫర్నిచర్ ఇవ్వటం మొదలుపెట్టినప్పుడు కాంపిటీటర్స్ చాలా యాంగ్రీ అయ్యారు. స్వీడన్లో ఉన్న ట్రెడిషనల్ ఫర్నిచర్ డీలర్స్ ఒక పెద్ద ప్లాన్ వేశారు. స్వీడిష్ సప్లయర్స్కి ప్రెషర్ పెట్టి ఐకియాకి మెటీరియల్స్ ఇవ్వకుండా బాయ్కాట్ చేయించారు. మీకు అర్థమైందా సిచ్యువేషన్? ఇంగ్వర్ యొక్క ఓన్ కంట్రీలో సప్లయర్స్ ఐకియాకి వుడ్,
ఫ్యాబ్రిక్, మెటీరియల్స్ ఇవ్వటం మానేశారు. చాలామంది ఇక్కడ కుక్ చేసేవారు, కానీ ఇంగ్వర్ చేసింది వేరే పని. పోలెండ్ వెళ్ళాడు. కోల్డ్ వార్ జరుగుతున్న టైంలో కమ్యూనిస్ట్ కంట్రీ పోలెండ్కి వెళ్ళి సప్లయర్స్ కాంటాక్ట్ చేశాడు. అక్కడ మెటీరియల్స్ చాలా చీప్గా దొరికాయి. ఐకియాని సర్వైవ్ చేయించాడు. ఆ బాయ్కాట్ కర్స్గా మొదలైంది, కానీ బ్లెస్సింగ్గా అయింది. ఎందుకంటే దానివల్లే ఐకియా గ్లోబల్ సప్లయర్స్ నెట్వర్క్ మొదలైంది. ఇప్పుడు 50 కంట్రీస్లో 1400 సప్లయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఫ్లాట్ ప్యాక్ రెవల్యూషన్ గురించి చెప్పాలి. 1956 సంవత్సరం ఒకరోజు ఐకియా వేర్ హౌస్లో ఇంగ్వర్ చూశాడు. డెలివరీ మెన్ ఒక టేబుల్ని ట్రక్లో లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. టేబుల్ ఫిట్ అవ్వట్లేదు. చివరికి వాళ్ళు చేసిందేమిటంటే టేబుల్ లెగ్స్ తీసేశారు. అప్పుడు ఫిట్ అయింది. ఆ ఒక్క మూమెంట్లో ఇంగ్వర్కి ఐడియా వచ్చింది. ఫర్నిచర్ని ఫ్లాట్గా ప్యాక్ చేస్తే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది, డ్యామేజ్ తగ్గుతుంది, స్టోరేజ్ ఈజీ అవుతుంది, ప్రైస్ తగ్గుతుంది. కస్టమర్కి అసెంబుల్ చేయనిస్తే లేబర్ కాస్ట్ తగ్గుతుంది. దీన్ని వాళ్ళు అమలు చేశారు. సేల్స్ లిటరలీ స్కై రాకెట్ అయ్యాయి. 1958లో ఫస్ట్ ప్రాపర్ ఐకియా స్టోర్ ఓపెన్ అయింది. తర్వాత యూరోప్ మొత్తంలో స్ప్రెడ్ అయింది. ఇప్పుడు 60 కంట్రీస్లో 400+ స్టోర్స్. ఒక షాకింగ్ విషయం చెప్పాలి. ఇంగ్వార్ క్యాంప్రాడ్ వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ లిస్ట్లో ఉన్నారు, నెట్వర్త్ బిలియన్స్లో. కానీ ఆయన ఎలా లివ్ చేసేవారంటే ఎకనామిక్ క్లాస్లో ఫ్లై చేసేవారు, సెకండ్ హ్యాండ్ క్లోత్స్ వేర్ చేసేవారు, ఒక పాత వోల్వో కార్ డ్రైవ్ చేసేవారు, ఐకియా క్యాఫ్టేరియాలోనే ఈట్ చేసేవారు, ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్స్కి వెళ్ళేవారు కాదు. రిపోర్టర్స్ ఒకసారి అడిగారు, మీరు ఇంత వెళ్తుండి ఇలా జీవిస్తున్నారే? ఆయన చెప్పిన మాట, ఇట్ ఈజ్ ఎ వర్చ్యూ టు బీ థ్రిఫ్టీ, వేస్ట్ ఈజ్ ఎ సిన్, స్మాల్ అండ్ టాట్ మీ దాట్. ఆ స్మాల్ అండ్ విలేజ్ పావర్టీలో పుట్టిన లెసన్ ఒక $45 బిలియన్ కంపెనీకి ఫిలాసఫీ అయింది. ఇంగ్వార్ క్యాంప్రాడ్ జనవరి 2018లో మరణించారు, వయసు 91. కానీ ఐకియా ఈరోజు కూడా ఆ సేమ్ ఫిలాసఫీతో నడుస్తోంది. ఇప్పుడు అసలు మెయిన్ క్వశ్చన్కి వద్దాం. ఐకియా చీప్గా ఉండడానికి ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది? ఒక్కొక్కటి డీప్గా చూద్దాం. ఐకియాలో వార్డ్రోబ్ కొన్నారనుకోండి, వాళ్ళు రెడీ అయిన వార్డ్రోబ్ ఇవ్వరు. ఫ్లాట్గా ప్యాక్డ్ ఒక పెద్ద బాక్స్ ఇస్తారు. యాలెన్కి ఇస్తారు, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇస్తారు. మీరే ఇంట్లో బిల్డ్ చేసుకోవాలి. దీన్ని వాళ్ళు పెద్దగా డెమోక్రటిక్ డిజైన్ అంటారు. కానీ దీని వెనుక రియల్ రీజన్ చాలా స్మార్ట్. ఒక ట్రక్లో ఫ్లాట్ ప్యాక్ చేస్తే అసెంబుల్డ్ ఫర్నిచర్ కంటే 3 రెట్లు ఎక్కువ ఐటమ్స్ ఫిట్ అవుతాయి. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ 60% తగ్గుతుంది. వేర్ హౌస్లో టు స్టోరేజ్ చాలా తక్కువ స్పేస్ అవుతుంది. డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. మీరు అసెంబ్లీ చేయడం వల్ల ఐకియాకి లేబర్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అన్ని సేవింగ్స్ కలిపి మీకు చీప్ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నారు. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఇది హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ స్టడీ చేశారు. వాళ్ళు డిస్కవర్ చేసింది ఏమిటంటే, మనం స్వయంగా బిల్డ్ చేసిన దాన్ని మనం 63% ఎక్కువ వాల్యూగా ఫీల్ చేస్తాం. అంటే మీరు ఐకియా వార్డ్రోబ్ బిల్డ్ చేసిన తర్వాత దాని మీద మీకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ వస్తుంది. ఇది నేను బిల్డ్ చేశాను అనే ఫీలింగ్. దీన్ని సైంటిస్ట్ పేరు పెట్టారు ద ఐకియా ఎఫెక్ట్. చీప్ ప్రోడక్ట్ అమ్ముతున్నారు, కానీ మిమ్మల్ని ఇమోషనల్లీ బాండ్ చేస్తున్నారు. స్మార్ట్ కాదా? మోస్ట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ముందు డిజైన్ చేస్తాయి, తర్వాత ప్రైస్ క్యాల్కులేట్ చేస్తాయి. ఐకియాతో అలా కాదు. ఐకియా ముందు ప్రైస్ డిసైడ్ చేస్తుంది. ఈ స్టూల్ $499 అమ్మాలి అని డిసైడ్ చేస్తారు. అప్పుడు డిజైనర్స్కి చెప్తారు, ఈ ప్రైస్లో డిజైన్ చేయండి, క్వాలిటీ మెయింటైన్ చేయండి. దీన్ని వాళ్ళు ప్రైస్ ఫస్ట్ డిజైన్ లేటర్ ఫిలాసఫీ అంటారు. ఇది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే బడ్జెట్ ఫిక్స్డ్, ప్రోడక్ట్ క్వాలిటీ కాంప్రమైజ్ కాదు. మరియు ఒక అమేజింగ్ ఫ్యాక్ట్, బాస్టన్ యూనివర్సిటీ రీసెర్చర్స్ ఐకియా క్యాటలాగ్స్ 16 ఇయర్స్ పాటు స్టడీ చేశారు. వాళ్ళు డిస్కవర్ చేసింది ఏమిటంటే ఐకియా ప్రోడక్ట్స్ ఇయర్స్ గడిచే కొద్దీ చీపర్ అవుతున్నాయి, ఎక్స్పెన్సివ్ కావట్లేదు. ఉదాహరణకి ఐకియా ఫేమస్ పాయింట్ చైర్ 1994లో $179కి ఉండేది. ఇప్పుడు అదే చైర్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసిన చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. ఐకియా దగ్గర 50 కంట్రీస్లో 1400 కంటే ఎక్కువ సప్లయర్స్ ఉన్నారు. ఒక్క ప్రోడక్ట్ కొనటానికి మల్టిపుల్ కంట్రీస్లో కోట్స్ తీసుకుంటారు.
పోలెండ్ చవకగా వుడ్ ఇస్తే పోలెండ్ నుండి తీసుకుంటారు. చైనా చీప్గా ఫ్యాబ్రిక్స్ ఇస్తే చైనా నుండి తీసుకుంటారు. ఇండియా చీప్గా సర్టన్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఇండియా నుండి తీసుకుంటారు. మీకు తెలుసా, ఐకియా ఇండియాలో 45,000+ మందికి జాబ్స్ ఇస్తోంది. మన దేశంలో చాలా ఐకియా ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇంత వాల్యూమ్లో కొనటం వల్ల ఐకియాకి నెగోసియేషన్ పవర్ చాలా ఎక్కువ. ఎవరైనా ప్రైస్ పెంచాలని ట్రై చేస్తే ఐకియా వేరే సప్లయర్ దగ్గరకు వెళ్తుంది. ఇది బేసిక్ ఎకనామిక్స్, కానీ ఐకియా దీన్ని వరల్డ్ లెవెల్లో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తోంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. మీరు ఐకియాకి వెళ్ళినప్పుడు ఒక విషయం నోటీస్ చేశారా? స్టోర్లో నిర్దిష్టమైన ఒక పాత్ ఉంటుంది. ఫ్లోర్ మీద యారోస్ ఉంటాయి. మీరు ఆ పాత్ ఫాలో చేస్తారు, ఎగ్జిట్ కనపడదు ఈజీలీ. ఒక్కసారి ఎంటర్ అయ్యాక స్టోర్ మొత్తం చుట్టూ రాకపోతే బయటికి రావడం కష్టంగా ఉంటుంది. దీన్ని సైంటిస్ట్స్ పేరు పెట్టారు గ్రూయెన్ ఎఫెక్ట్. షాపింగ్ మొత్తం ఒక మేజ్ లాగా డిజైన్ చేశారు. షోరూంలో 50+ డిఫరెంట్ రూమ్ సెట్టింగ్స్ ఉంటాయి. బెడ్రూమ్, కిచెన్, లివింగ్ రూమ్, కిడ్స్ రూమ్ అన్నీ పర్ఫెక్ట్లీ డెకరేటెడ్గా ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు, అరే మన ఇంట్లో ఇలా చేస్తే బాగుంటుందా అని. అది కోఇన్సిడెన్స్ కాదు, అది సైకలాజికల్ డిజైన్. స్టోర్లో విండోస్ కూడా ఉండవు. సన్లైట్ రాదు, టైం తెలీదు. మీరు అవర్స్గా షాప్ చేస్తారు, రియలైజ్ కాదు. కసినోలో కూడా ఇదే టెక్నిక్ యూజ్ చేస్తారు. చీకట్లో టేక్ లేకుండా పీపుల్ ప్లే చేస్తూనే ఉంటారు. ఐకియా అదే ట్రిక్ ఫర్నిచర్ షాపింగ్లో వాడుతోంది. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఐకియాలో ఎవ్రీవేర్ మిర్రర్స్ ఉంటాయి. మీరొక రూమ్ సెట్టింగ్ చూస్తున్నప్పుడు మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటారు. బ్రెయిన్ ఆటోమేటిక్లీ థింక్ చేస్తుంది, నేను ఈ రూమ్లో ఉన్నట్టుంది, ఇది నాకు సూట్ అవుతుంది. అది కూడా కేర్ఫుల్లీ ప్లాన్డ్ సైకాలజీ. యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హమ్ స్టడీ ప్రకారం ఐకియాలో కస్టమర్స్ యావరేజ్గా 25 నుంచి 30 వరకు మినిట్స్ ఎక్కువ టైం గడుపుతారు. అదర్ ఫర్నిచర్ స్టోర్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ టైం సమానం, ఎక్కువ ప్రోడక్ట్స్ చూడడం సమానం. ఒక్క ఐటెం కొనడానికి వెళ్ళిన మీరు బ్యాగ్ నిండా ఐటమ్స్తో వస్తారు. మీ తప్పు కాదు, వాళ్ళు అలా డిజైన్ చేశారు. ఐకియాలో ఎంటర్ అయిన వెంటనే 2 పనులు మీకు ఐకియా చేస్తుంది. మొదట పెన్సిల్ మరియు పేపర్ ఇస్తుంది షాపింగ్ లిస్ట్ రాయడానికి. అది హెల్ప్ఫుల్ అనిపిస్తుంది, కానీ సైకాలజీలో దీన్ని కమిట్మెంట్ ట్రిక్ అంటారు. మీరు లిస్ట్ రాస్తే దాన్ని కొనాలని మెంటలీ కమిట్ అయిపోతారు. రెండవది రెస్టారెంట్. హైదరాబాద్ ఐకియాలో 1000 సీటర్ రెస్టారెంట్ ఉంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఐకియా రెస్టారెంట్స్లో ఒకటి. స్వీడిష్ మీట్ బాల్స్, వెజ్జీ బాల్స్, ఇండియన్ మసాలాతో దాల్ మక్కని, బిర్యానీ అన్నీ రీజనబుల్ ప్రైస్కి. ఐకియా ఫౌండర్ ఇంగ్వార్ క్యాంప్రాడ్ చెప్పిన మాట, ఇట్ ఈస్ హార్డ్ టు డూ బిజినెస్ విత్ సమ్వన్ ఆన్ ఎన్ ఎంప్టీ స్టమక్. 2017లో ఐకియా ఫుడ్ బిజినెస్ అలోన్ $2.24 బిలియన్ రెవెన్యూ చేసింది. అంటే ఐకియా ఫుడ్ బిజినెస్ అలోన్ ఒక మంచి సైజ్ కంపెనీ కంటే పెద్దది. కానీ రియల్ రీజన్ వేరే. ఒక స్టడీలో ఐకియా రెస్టారెంట్లో ఈట్ చేసిన కస్టమర్స్ చేయని కస్టమర్స్ కంటే 2 రెట్లు ఎక్కువ ఫర్నిచర్ స్పెండ్ చేశారు. హ్యాపీ స్టొమక్ సమానం, హ్యాపీ మూడ్ సమానం, మోర్ స్పెండింగ్. ఐకియా రెస్టారెంట్ దాని ఓన్ బిజినెస్ కోసం కాదు, మిమ్మల్ని స్టోర్లో ఉంచడానికి, మూడ్ మంచిగా చేయడానికి. ఈ విషయం చాలామందికి తెలియదు. ఐకియా టెక్నికలీ ఒక నాన్ ప్రాఫిట్ చారిటీ ఆర్గనైజేషన్. అవును, $45 బిలియన్ రెవెన్యూ చేసే కంపెనీ ఒఫిషియలీ చారిటీగా రిజిస్టర్డ్ అయింది. ఎలా అంటే ఐకియాని ఓన్ చేసేది స్టిక్టింగ్ ఇంకా ఫౌండేషన్ అనే ఒక డచ్ ఫౌండేషన్. నీదర్లాండ్స్లో రిజిస్టర్డ్, నాన్ ప్రాఫిట్ స్టేటస్. ఇంకా అంటే ఇంగ్వార్ క్యాంప్రాడ్, ఫౌండర్ పేరే ఫౌండేషన్ పేరు. నాన్ ప్రాఫిట్ అంటే ట్యాక్స్ చాలా తక్కువ. రెగ్యులర్ కంపెనీస్ 30 నుంచి 40% కార్పొరేట్ ట్యాక్స్ కడతాయి. ఐకియా కట్టింది అప్రాక్సిమేట్లీ 3.5% మాత్రమే. ఈ డిఫరెన్స్ వల్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవింగ్స్ అవుతున్నాయి. ఆ సేవింగ్స్ వల్ల ప్రైసెస్ తక్కువగా పెట్టగలుగుతున్నారు. యూరోపియన్ యూనియన్ ఈ స్ట్రక్చర్ని ఇన్వెస్టిగేట్ కూడా చేసింది, కానీ టెక్నికల్లీ ఇది లీగల్. ఇంకో ట్విస్ట్ ఏమిటంటే ఆ ఫౌండేషన్ బైలాస్లో రాశారు, క్యాంప్రాడ్ ఫ్యామిలీ ఆ ఫౌండేషన్ నుండి బెనిఫిట్ తీసుకోలేదు, కంపెనీ ఎవరికీ సెల్ చేయలేదు. ఐకియా ఫర్ ఎవర్ ఐకియాగానే ఉండాలి అంటే ఇంగ్వార్ క్యాంప్రాడ్ కంపెనీని ఇమ్మార్టల్ చేశారు. తన పేరు నిలబెట్టారు. ట్యాక్స్ చాలా తక్కువ కట్టారు, ప్రైసెస్ తక్కువగా పెట్టారు. స్మార్ట్? డెఫినెట్లీ. సరే,
ఇప్పుడు మన హైదరాబాద్ కొద్దాం. కొండపూర్, గచ్చిబౌలి, నర్సింగి, కోకపేట్ ఈ ఏరియాస్లో ప్రతిరోజు కొత్త అపార్ట్మెంట్స్ లాంచ్ అవుతున్నాయి. 2 BHKకి మినిమం 60 నుంచి 70 లక్షలు, 3 BHKకి కోటి దాటిపోతుంది. న్యూ ఫ్లాట్ కొన్న తర్వాత ఇంటీరియర్ డిజైన్కి మళ్ళీ 5 నుంచి 15 లక్షల వరకు స్పెండ్ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్లో చాలామంది ఐకియా గురించి థింక్ చేస్తున్నారు. కానీ రియల్గా ఐకియా వర్త్ ఇట్నా మన హైదరాబాద్కి? ఆనెస్ట్గా చెప్తాం, ఐకియా హైదరాబాద్ రైదుర్గ్ హైటెక్ సిటీలో ఉంది. 13 ఏకర్స్, 2 స్టోరీ బిల్డింగ్, 75,000 ప్రోడక్ట్స్. ఇండియాలో ఫస్ట్ ఐకియా స్టోర్ ఇదే. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఎంటర్ అయినప్పటి నుంచి ఎగ్జిట్ దాకా మినిమం 3 నుంచి 4 గంటలు. వీక్ డేలో వెళ్ళడం మంచిది. మెట్రో కూడా కన్వీనియంట్. రైదుర్గం స్టేషన్ నుంచి 5 మినిట్స్. మీ బడ్జెట్కి వర్తిట్ అయ్యేవి కిచెన్ స్టోరేజ్, ఆర్గనైజర్స్ 299 రూపాయల నుంచి మొదలవుతాయి. ఇండియన్ కిచెన్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి. లోకల్ కంటే చాలా చీప్. స్టడీ టేబుల్ మరియు ఆఫీస్ చైర్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే హైదరాబాద్ ఐటీ క్రౌడ్కి ఇది బెస్ట్ ఆప్షన్. క్వాలిటీ చాలా బాగుంటుంది. లైటింగ్, ఎల్ఈడి లైట్స్, ఫ్లోర్ ల్యాంప్స్, టేబుల్ ల్యాంప్స్ 499 రూపాయల నుంచి. న్యూ అపార్ట్మెంట్లో మోడర్న్ లుక్కి ఐడియల్. కిడ్స్ రూమ్ ఫర్నిచర్, కలర్ఫుల్, బీపీఏ ఫ్రీ మెటీరియల్స్, అఫోర్డబుల్. ఇన్స్టాగ్రామ్ వర్తీ లుక్కి బడ్జెట్ ఆప్షన్. ప్లాస్టిక్ ఐటమ్స్, రియల్ విజిటర్స్ స్పెసిఫికలీ చెప్పారు, ఐకియా ప్లాస్టిక్ క్వాలిటీ ఇండియాలో బెస్ట్. ఇంత క్వాలిటీ ఇండియన్ బ్రాండ్స్లో కనపడదు. కేర్ఫుల్గా ఉండాల్సినవి. హెవీ వుడెన్ ఫర్నిచర్ కొనే ముందు థింక్ చేయండి. హైదరాబాద్ హ్యూమిడిటీ వల్ల కొన్ని పీసెస్ వార్ప్ అవుతాయి. మెటీరియల్ క్లియర్లీ చెక్ చేయండి. అసెంబ్లీ ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్లీ ఫాలో చేయండి. తప్పులు చేస్తే వారంటీ వాయిడ్ అవుతుంది. డెలివరీ మరియు అసెంబ్లీ ఛార్జెస్ బడ్జెట్లో ఇంక్లూడ్ చేయండి. లార్జ్ ఐటమ్స్కి 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఎక్స్ట్రా అవుతుంది. ట్రెడిషనల్ ఇండియన్ ఫర్నిచర్కి కస్టమ్ కార్పెంటర్ బెటర్ వాల్యూ ఇస్తాడు. ఐకియా అన్ని నీడ్స్కి సొల్యూషన్ కాదు. స్మార్ట్గా షాప్ చేయడానికి 5 టిప్స్. 1. ఐకియా వెబ్సైట్లో ముందే ప్రోడక్ట్స్ చెక్ చేసి లిస్ట్ రాసుకోండి. 2. ప్లాన్డ్ బడ్జెట్కి 30% ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఐకియాలో అది నార్మల్. 3. వీక్ డే వెళ్ళండి. వీకెండ్ క్రౌడ్ చాలా ఎక్కువ. 4. డెలివరీ మరియు అసెంబ్లీ ఛార్జెస్ కౌంటర్ దగ్గర ముందే అడగండి. 5. ఐకియా ఫ్యామిలీ కార్డ్ ఫ్రీగా రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్ట్రా డిస్కౌంట్స్, అర్లీ సేల్ యాక్సెస్ వస్తాయి. ఈ వీడియోలో మనం చాలా విషయాలు చూసాం. ఒక 5 ఏళ్ల పిల్లాడు మ్యాచ్ బాక్సెస్ అమ్మడం నుండి వరల్డ్స్ లార్జెస్ట్ ఫర్నిచర్ కంపెనీ బిల్డ్ చేయడం వరకు ఆ జర్నీ. ఫ్లాట్ ప్యాక్ సిస్టమ్ ఎలా కాస్ట్ తగ్గిస్తుందో, స్టోర్ డిజైన్ మనల్ని ఎలా ట్రాప్ చేస్తుందో, మరియు వరల్డ్స్ బిగ్గెస్ట్ చారిటీగా ఉంటూ బిలియన్స్ మేక్ చేసే ట్యాక్స్ స్ట్రాటజీ. ఐకియా చీప్గా ఉండడానికి వాళ్ళు క్వాలిటీ తగ్గించలేదు, సిస్టమ్ని స్మార్టర్ చేశారు. మన హైదరాబాద్లో కొత్త ఫ్లాట్ కొన్న వాళ్ళకి, ఇంటీరియర్ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి ఐకియా డెఫినెట్లీ ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఆప్షన్. కానీ వెళ్లే ముందు ఈ వీడియో చూశారు కాబట్టి ఇప్పుడు మీకు వాళ్ళ ట్రిక్స్ తెలుసు. స్మార్ట్గా షాప్ చేయండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ వేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా న్యూ ఫ్లాట్ కొన్న వాళ్ళకి, ఇంటీరియర్ ప్లాన్స్ ఉన్న వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హిడెన్ ట్రూత్స్, గ్లోబల్ స్టోరీస్ తెలుగులో తెలుసుకోవడానికి. ఇది గ్లోబల్ నాలెడ్జ్. నో మోర్, వండర్ మోర్.